పోయిన ప్రభుత్వం అప్పులు అది 2,00,000 కోట్లని, 6,00,000 కోట్లని, 7,00,000 కోట్లని, ఇప్పుడు అది 8,00,000 కోట్ల వరకు అప్పులున్నాయని, అప్పులకు మిత్తిలు కట్టడానికే తమ శక్తి సరిపోవడం లేదని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అని అది 9 ఏళ్ల కాలంలో జరిగిన అప్పు 8,00,000 కోట్లయితే వారన్నమాట 3 నెలలలో 16,000 కోట్ల అప్పు కాంగ్రెస్ చేసింది. ఇది 24, 25 తొలి త్రైమాసికంలో తొలి 3 నెలల్లో బహిరంగ మార్కెట్ నుంచి సేకరించనున్న రాష్ట్రం. ఏమి ఏప్రిల్, జూన్ నెలలో 5,000 కోట్లు, మేలో 6,000 కోట్లు, 5, 6 11,000 కోట్లు. ఈ వివరాలు ఆర్బీఐ వెల్లడించింది. వారు తాత్కాలిక బడ్జెట్లో ప్రతిపాదించింది ఎంత? 59,625 కోట్ల రూపాయలు అప్పులు చేస్తామని సభ ఆమోదం తీసుకున్నారు. సభ ఆమోదం తీసుకొని అప్పులు చేస్తూ ఉన్నారు. అంటే రావడంతోనే వాస్తవానికి ఖజానాలు ఏమి లేదు, ఖాళీ. ఆ ట్యాక్స్ల రూపంలో వచ్చిన రోజువారీ ట్రెజరీలకు వస్తుంది అమౌంట్. ఆ ట్రెజరీలకు వచ్చిన అమౌంట్నే జాగ్రత్తగా కాపాడుకొని వెంటనే ఆర్బీఐకు వినతిపత్రం సమర్పించుకొని గత ప్రభుత్వము 39,000 కోట్ల రూపాయల అప్పులు ప్రతిపాదిస్తే 23, 24 బడ్జెట్లో ఆ నవంబర్ నాటికల్లా ప్రతిపాదించి అప్పు మొత్తం తీసుకున్నారు వాళ్ళు గత ప్రభుత్వం. వీళ్ళు అప్పులు చేయడానికి కూడా అవకాశం లేదు అప్పటికి. 6 డిసెంబరు, జనవరి ఈ 2 నెలలు గందరగోళంగా ఉన్నది. మళ్ళీ ఆర్బీఐకి రిక్వెస్ట్ చేసుకుంటే ఒక 1,000 కోట్ల రూపాయలు ఒకసారి, 900 కోట్లు ఒకసారి, అట్లా వాళ్ళు 2,000 కోట్ల రూపాయల వరకు అప్పులు తెచ్చుకున్నారు. తెచ్చుకొని జీతాలకు, ప్రభుత్వ నిర్వహణకు ఖర్చు పెట్టుకున్నారు. మళ్ళీ ఇప్పుడు కొత్త బడ్జెట్ ప్రతిపాదించుకున్న తర్వాత, అంటే తాత్కాలిక బడ్జెట్ అది, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ద్వారా ఇంత అప్పును ప్రతిపాదించిండ్రు. కాంగ్రెస్ కూడా, అంటే దీనివల్ల అర్థమవుతున్నది ఏమిటి? కాంగ్రెస్ కూడా అప్పులు చేయడం తప్ప మరో మార్గం లేదు. వీరికి 6 గ్యారెంటీల అమలు విషయంలో 6 గ్యారెంటీలను పక్కగా ప్రజలకు ఇవ్వాలంటే ఇందులో ప్రధానమైంది 2,500 రూపాయల నగదు, సంవత్సరానికి రైతు కూలీలకు 12,000. ఇవి నగదు బదిలీలో చాలా ప్రధానమైన నగదు అమౌంట్ ఉండబోతున్నది. మరి ఈ మొత్తాలను ఎక్కడి నుంచి తీసుకొని రాబోతున్నారు? ఇప్పటికే కాళేశ్వరం కార్పొరేషను మీరు తనఖా పెట్టిన ఆస్తులు అమ్మాలన్నా మీరు అప్పులు కడతారా అని అడుగుతున్నారు, బ్యాంకులు అడిగినాయి. మరి కాళేశ్వరం కథ ఏం కాబోతున్నది? ఇది ఒక పెద్ద ఇబ్బందికరమైన అంశమే. ఎందుకంటే కాళేశ్వరము ప్రాజెక్టుకు సంబంధించిన వాటిలలో మీరు ఇంతగానము అప్పులు చేస్తున్నారు. వీటిలలో మీరు ఎప్పుడు చెల్లిస్తారో చెప్పండి, లేకుంటే కనుక వాటి మొత్తాన్ని తనఖా పెట్టిన ఆస్తులను మొత్తాన్ని మేము అమ్మేస్తాము అని చెప్పి వేలమేస్తామని చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి మరి వీళ్ళు తనఖా పెట్టడానికి ఏమున్నది వీరి దగ్గర, ఏం చేయబోతున్నారు చూడాలి. ఇప్పటికైతే ప్రభుత్వం ఎవరు అధికారంలో ఉన్నా సరే వారు అప్పులు చేయక తప్పని పరిస్థితి కనబడుతున్నది. దానికి కాంగ్రెస్ కూడా మినహాయింపు ఏమి కాదు. తీసుకొచ్చిన అప్పును ఎక్కడ ఖర్చు పెట్టబోతున్నారో చాలా ఇంపార్టెంట్. ప్రజలకు నగదు ఇవ్వడం ఒకటి, ఇది మానవ వనరులపైన పెడుతున్న అభివృద్ధి, అది మంచిది. ఎందుకంటే కొత్త ఎకానమీలో ఈ ఎకానమీ చెప్తున్నది ఏమిటి? ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి, ప్రజల నిజ జీవిత ఆదాయాలు పెరగాలి, ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి, ప్రజలకు మంచి ఆహారము, మంచి పరిసరాలు అందించాలి. ఇది నిజమైన మానవాభివృద్ధి. వీటి వలన ప్రజల ఆయుర్దాయం పెరుగుతుంది, వాడి వైద్యం పైన ఖర్చు తగ్గుతుంది, చదువు పైన ఇతర అంశాలపైన సానుకూల అంశాలు కనబడతాయి. కాబట్టి ఇట్లా నగదు బదిలీ చేయడం వలన ఆర్థిక రంగము, సామాజిక రంగము ఇవి సమతూకంలో అభివృద్ధి చెందడానికి ఒక అవకాశం ఉంటుంది. ఆయా కుటుంబాలు అప్పుల బారిన పడకుండా కాపాడినట్లు అవుతుంది. ఇత్యాది విషయాలు అనుకూలంగానే ఉన్నాయి. దీంతో పాటు భవిష్యత్ అవసరాల కోసం ఏం ఖర్చు పెట్టబోతున్నారు అనేది చాలా ప్రధానమైంది. ఉదాహరణకు గత ప్రభుత్వము 7,00,000 కోట్లు, 8,00,000 కోట్లు అప్పు అనుకుంటే మనకు పాలమూరు రంగారెడ్డి రిజర్వాయర్లు కనబడతాయి, కాళేశ్వరంలో రిజర్వాయర్లు, ఆనకట్టలు కనబడతాయి. సరే కుంగినాయి, ఎందుకు కుంగినాయి ఏం కథ తర్వాతి విషయం. అది ఒక నమూనా కనబడుతున్నది మనకు. ఇప్పుడు వీళ్ళు కూడా చేయబోతున్న అప్పు అంటే ఈ సంవత్సరము అప్పు 59,000 కోట్లు, అంటే 60,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం అప్పుగా ఈ తాత్కాలికంగా ఉండబోతున్నది. రేపు పూర్తి స్థాయి బడ్జెట్ వచ్చిన తర్వాత నిజాలు ఎట్లా ఉండబోతున్నాయి, ఎంత అప్పు చేయబోతున్నారు, దానికి మిత్తి ఎంత లెక్కేసుకొని ఈ తెచ్చినప్పుడు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, దేనిపైన ఖర్చు పెడుతున్నారు, భవిష్యత్తు అవసరాల రీత్యా ఏముండబోతున్నది, సేవా రంగంలో ఏమున్నది, పారిశ్రామిక రంగంలో ఏం చేయబోతున్నారు, వ్యవసాయ రంగంలో ఏం చేయబోతున్నారు,
ఈ విషయాలు విజిబిలిటీ ఉండాలి. ఆ విజిబిలిటీ ఉంటేనే చేసిన అప్పులకు ప్రజల నుంచి వ్యతిరేకత రాదు. బహుశా రేవంత్ రెడ్డి అభివృద్ధి నమూనా చెప్తున్నారు 2050 ఆయన టార్గెట్గా పెట్టుకొని ఈ 2050 నాటికి మానవాభివృద్ధి పైన ఖర్చు పెట్టడము, 2 ఇండస్ట్రియల్ క్లస్టర్స్ పారిశ్రామిక విలేజ్ల ఏర్పాటు చేయడము, హైదరాబాద్ నగరం చుట్టూ శాటిలైట్ టౌన్షిప్లు, ఇవి వారి అభివృద్ధి నమూనా కనబడుతుంది. బహుశా ఈ అభివృద్ధి నమూనా చైనా అభివృద్ధి నమూనాను కొంచెం పోలి కనబడుతున్నది. రోడ్లు, ఇన్ఫ్రా అంటే మౌలిక వస్తువుల కల్పన, వీటి ద్వారా పరిశ్రమల ఏర్పాటు, వీటి ద్వారా దేశ విదేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించవచ్చు, స్థానికంగా ఉపాధిని పెంచవచ్చు అనే ఒక అభివృద్ధి నమూనా కనబడుతున్నది. కాబట్టి ఈ నమూనాకు మనం అనుభవపూర్వకంగా ఎట్లా ఉండబోతున్నదో చూడాలి. ఈ అప్పుల అంకెలు లెక్కలు అవి రెగ్యులర్గా ఉండేవి, కానీ తెచ్చిన అప్పు ఏ ప్రయోజనం అనేది చాలా ముఖ్యమైనది.